హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను మన MT-15 బైక్ అయితే స్ప్రాకెట్ కిట్ అయితే ఆర్డర్ పెట్టానన్నమాట. ఇది వచ్చేసి రోలాన్ బ్రాండ్. సో నేను ఎందుకంటే యాక్చువల్గా స్టాండర్డ్ అనేది డ్యూరబిలిటీ చాలా వీక్ ఉంది. నేను చాలా వీడియోస్ చెప్పాను, చైన్ అనేది లూజ్ అవ్వడం ఇట్లా జరుగుతుందని చెప్పేసి చాలా వీడియోలు చెప్పాను నేను. సో ఏంటంటే ప్రాబ్లమ్, MT-15 ఒరిజినల్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో స్ప్రాకెట్ చైన్, సో అది చాలా వీక్ ఉంటుంది అనమాట. ఊకే లూజ్ అవుతూ ఉంటుంది. మనం కొంచెం మనం మన ఉన్న ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో మనం వెళ్ళే స్పీడ్ ఉంటుంది కదా. సో ఏంటంటే మనం బాగా యాక్సలరేషన్ ఇస్తుంటాం కదా, స్పీడ్ అంటే ఏమన్నా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇట్లా తొందరగా వెళ్ళాలని చెప్పేసి యాక్సలరేషన్ బాగా ఇస్తాం కదా. సో దానివల్ల ఏంటంటే చైన్ ఊకనే లూజ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మెయిన్ ప్రాబ్లం. MT-15 అంత బాగానే ఉంటుంది కానీ చైన్ స్ప్రాకెట్ చాలా వీక్ ఉంటుంది. సో దానివల్ల ఊకే లూజ్ అవ్వడం ఇట్లా అవుతుంటుంది అనమాట. సో అందుకే నేను చెప్పేసి ఇట్లా బయట తీసుకున్నాను అనమాట. రోలన్ బ్రాండ్ ఇది నేను చాలా వీడియోస్లో చూసిన, చాలామంది ఆర్డర్ పెడుతున్నారు. ఇది అంటే డ్యూరబిలిటీ బాగుంటుంది అండ్ మీకు సౌండ్ ఉండదు అండ్ స్మూత్ ఉంటుంది వెహికల్. సో ఇది బాగుంటుంది అనమాట. అంటే లైక్ వ్లాగింగ్ చేసే వాళ్ళకి కానీ లాంగ్ వెళ్ళే వాళ్ళకి కానీ ఇది బెస్ట్ అనమాట కంపేర్ టు స్టాండర్డ్ ఏంటంటే లోకల్ తిరగడానికి ఓకే, బట్ లాంగ్ వెళ్ళడానికి అయితే పనికిరాదు అనమాట. ఓకే, సో దీని కాస్ట్ దానికి దీనికి జస్ట్ 300-400 ఉంటుంది. సో అంటే చాలామంది అంటారు ఏంటంటే మైలేజ్ ఇష్యూ ఉంటుంది, ఇది ఇన్స్టాల్ చేసే మైలేజ్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. మైలేజ్ అంత పెద్ద తేడా ఏమి ఉండదు, రెండింటికి అంత పెద్ద తేడా ఏమి ఉండదు. అక్కడ డ్యూరబిలిటీ బాగుంటుంది. అండ్ ఓకే, అండ్ నీకు ఇంకోటి ఏంటంటే దీంతో పికప్ అనేది చాలా హెవీ ఉంటుంది. అంటే పికప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బండి ఎమ్మటే ఇట్లా కంపేర్ టు ఓల్డ్ వన్, మీరు ఒకవేళ యాక్సలరేషన్ ఇచ్చారనుకోండి మూమెంట్ అనేది స్లో ఉంటుంది. బట్ దీంతో ఏంటంటే మూమెంట్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ చూసుకొని నేను ఇది ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు వెళ్ళి దీన్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో చూద్దాం. ఇక్కడ అంటే మనకు సర్వీస్ సెంటర్కి వెళ్తే హెవీ అయిపోతుంది కాస్ట్. సో అందుకని నేను దగ్గర నియర్ బై ఇక్కడ చేపిద్దాం అనుకుంటున్నాను మెకానిక్ షాప్లో. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకాడ మెకానిక్ షాప్లో మోస్ట్లీ వీళ్ళకి మనకి మిడిల్లో ఏమంటారు, మిడిల్ స్టాండ్ అనేది ఉండదు వాళ్ళ కాడ. సో చాలామంది ఇక్కడ దగ్గర ఉండదు. నేను ఇట్లా చేయిస్తుంటాను కదా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మిడిల్ స్టాండ్ లేదు అంటారు వాళ్ళు. సో చూడాలి, ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి మెకానిక్ షాప్స్లో ఎక్కడైనా ఉంటే. ఓకే, వాళ్ళతో ఫిక్స్ చేపిద్దాం ఇది. ఓకే, సో బయట అయితే మనకి హెవీ కాస్ట్ అవుతుంది సర్వీస్ సెంటర్కి పోతే. సో అందుకని ఇక్కడ బయటనే చెప్పించడం బెటర్ అనిపించింది నాకు. సో అందుకని ఎప్పుడైతే నేను వెళ్తున్నా ఒకసారి మీకు ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. కంప్లీట్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీకు అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, సో ముందుగా అయితే ఒకసారి నేను బైక్ చూపిస్తాను. దగ్గర ఇది మీకు డ్యూరబిలిటీ వచ్చేసి అంటే మీకు ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది అంటే మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే ఒక 10,000 కిలోమీటర్స్ వరకు మీరు ఇది వస్తుంది అన్నమాట. ఆఫ్టర్ 10,000 ఏంటంటే మీకు ఇది మొత్తం అరిగిపోవడం, చైన్ అనేది మొత్తం అరిగిపోవడం, ఒక సైడ్ టైట్ ఉంటుంది, ఒకసారి లూజ్ ఉంటుంది. మీకు బండి అనేది జంప్ అవుతూ ఉంటుంది అనమాట, ముందుకు వెనకకి. సో ఇది ఒకటి ప్రాబ్లం అనమాట దీంతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ డ్యూక్ వేరే బైక్స్ ఉంటాయి కదా. సో డ్యూక్ బైక్స్ కానీ ఇంకా ఉంటాయి కదా, బట్ చైన్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బల్కీ ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది చూడడానికి కూడా. ఇది చాలా వీక్ ఉంటుంది, ఇప్పుడు అయిపోతాను కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. అట్లుంటాయి అనమాట. టీత్ అయితే మొత్తం అరిగిపోయింది. సో కంపేర్ టు ఇది అది అయితే రెండు టీత్ అయితే సేమ్ ఉంటాయి మోస్ట్లీ. సో మీరు చూడొచ్చు, టీత్ అయితే మొత్తం అరిగిపోయింది ఇక్కడికి. ఓకే, సో టీత్ అరిగిపోయింది, బండి జంప్ అవుతుంది. సో అందుకని ఇంకా దీని పని అయిపోయింది. ఎందుకంటే నాకు అట్లీస్ట్ దగ్గర 20,000 కిలోమీటర్స్ వరకు వచ్చింది. ఇప్పుడు నా బండి 30,000 ఇయర్ వచ్చింది. బట్ నేను ఎప్పటి నుంచో చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా, బట్ నాకు టైం సెట్ అవ్వక నేను 2 రోజులు ఆగినానమాట. సో ఇంకా అయితలేదు బండి డ్రైవ్ చేయాలంటే. బండి జంప్ అవ్వడం ఇట్లా ముందుకు ఇట్లా అంటే పెట్రోల్ అయిపోతే జలకిస్తుంది కదా. సో అట్లా ముందుకే ఇంకకి అట్లా అవుతుందన్నమాట. సో అందుకని ఇంకా నేను మార్చేసే టైం వచ్చింది. సో ఇప్పుడు బయటికి వెళ్ళి మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు దీని అయితే చేంజ్ చేయించాలి. ఓకే, సో మీకు అక్కడికి వెళ్ళి ఒక వీడియో అయితే చేస్తాను ఎలా ఉంటుందని. నేను ఇది ఓపెన్ చేసి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట పైనుంచి. అండ్ ఇది సో దీంట్లో మనకి యాజ్ యూజువల్గా చైన్ ఉంటుంది. సో ఇది అన్నమాట లోపల. మీకు ఇక్కడ బయటకు తీస్తాను, బయటకు తీస్తాం. వచ్చేసి చైన్
మనకి కలర్ వచ్చేసి కంప్లీట్ ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. కంపేర్ టు మన స్టాండర్డ్ అయితే మనకి ఈ కలర్లో ఉంటుంది కదా. స్టాండర్డ్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ ఉంటుంది కదా, ఇది కంప్లీట్గా అదే సిల్వర్ ఉంటుంది కదా, ఇది గోల్డ్ కలర్ అనమాట. దీనికి ఏదో రాశారన్నమాట, ఇది ఏంటో తెలీదు, బట్ చాలా స్మూత్ ఉంది. అది రష్ రాకుండా లోపల మీకు చూస్తారు కదా. సో మీకు అక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. ఇంకా ఇది దీని నుంచి గోల్డ్ కలర్ కంప్లీట్ చెప్పాలంటే గోల్డ్ కలర్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇదన్నమాట. ఇది బ్యాక్ రేర్ ఇది ఇంకా నేను దీన్ని ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి రేర్ మీకు ఇలా చూపిస్తున్నాయి చూడండి, బట్ దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడనే ఓపెన్ చేద్దామని అనుకున్నాను. నేను ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ, చూడొచ్చు మీరు. బ్లాక్ కలర్ ఉంది. ఇది రేర్. యూ కెన్ సీ ఇది వచ్చేసి రేర్. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి అయితే నేను దీని అయితే మీకు ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను. ఓకే, సో నేను అక్కడికి వెళ్ళాక కెమెరా ఆన్ చేస్తాను అలా. ఓకే, అండ్ ఇంకోటి, మీరు కనుక నా వీడియోకి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ MT-15 గురించి ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమన్నా కూడా అంటే ఎవరైతే కొత్తగా తీసుకుంటారో చాలామంది తీసుకుంటున్నారు, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ రిలేటెడ్ అయితే మొత్తం నా ఛానల్ ఉంటాయి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ సీ దే. ఓకే, అన్నా ఇది స్ప్రాకెట్ చేంజ్ చేస్తారా? ఈ బండి MT-15 బైక్కి సెంటర్ స్టాండ్ ఉందా మీ కాడ? దీని స్ప్రాకెట్ చేంజ్ చేయాలి. నా దగ్గర ఉంది స్ప్రాకెట్. రేపు చేస్తారు. ఈరోజు అవ్వదా? ఓకే, ఈరోజు అవ్వదా? మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెంటర్ స్టాండ్ ఎవరి దగ్గర ఉండదు. చాలా మంది దగ్గర అడిగిన కొన్ని పెద్ద బైక్స్ రిపేర్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి సెంటర్ స్టాండ్ రిపేర్ చేసే బైక్స్ మెకానిక్ షాప్ దగ్గర ఐ డోంట్ నో నా వాయిస్ ఎక్కడ అవుతుందో లేదో తెలియదు కానీ మళ్ళా ఉండకపోవచ్చు. లాక్ అంటే ఓకే అర్థమైంది. లాక్ అంటే అదే కదా మనం డైరెక్ట్గా లేదు అంటే సింగం ఇవ్వాల్సి వస్తుంది అంటున్నా. అదే డౌట్. ఓకే, ఉందా లింక్? దీనిదేనా ఇది? దీనికి వస్తుంది.
ఎంత తీసుకుంటారన్న? పాతానికి లేదు కదా ఏంటి కాదు బండి ధర వచ్చింది కదా పాత బండి ఫస్ట్ టైం చేంజ్ చేపిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు తెలియదు దాని గురించి అయితే. కానీ 450-500 వరకు అయితే దాని కూడా ఉండదు కదా 450-500 దాకా 350 తీసుకో కదా అన్న, 350 తీసుకో కదా. స్టాండ్ లేదు స్టాండ్ ఎట్లా మీ దగ్గర ఉంటుందా? తీసుకురావచ్చు కదా. సో ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, 450 to 500 అంటున్నాడు ఇతను. అంటే ఇందాక అతను 650 అన్నాడు. ఇతను 4 కొంచెం చూసుకోవాలి ఇది మనం. ఇక్కడ కాస్ట్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిలేటెడ్ ఉంది. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందన్నమాట. అది ఒకటి చూసుకోండి. బయట చేయించుకుంటాయి టిఫిన్ చేసి. ఇంకా అది మీ బేరం ఆడుతుంది. ఇంకా అది దాని తగ్గట్టు. ఓకే ఓకేనైతే చెప్పిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే చాలా కంపేర్ టు సర్వీస్ సెంటర్ వల్ల కూడా కనుక్కున్నా. వాళ్ళు 500 అని చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది. ఇప్పుడు 350 కట్టిన అడుగుతాను ఏమంటారు. ఇది ఇంకా ఒక్కటే ఏంటంటే 2700, దాని కాస్ట్ 2700 ఉంది. నేను చేంజ్ ప్యాకెట్ తీసుకున్నాను. దాని కాస్ట్ చేపిస్తున్నందుకు మళ్ళీ ఒక 450. అంటే ఒక దగ్గర 600 అంటారు, 650 అంటారు, ఒక దగ్గర 400, 500 అంటారు. ఇక చెప్పినా కదా గైస్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఈయన ఖచ్చితంగా ఈయన 400కి అడిగినా ఇంకా అంతే చేసి ఎవరు ఒప్పుకోవట్లేరు. ఇదేంటంటే పెద్ద బండ్లు కదా బ్రో, ఏమనంటే ఒక్కటే మాట అంటారు ఎవరు. ఆయన పెద్ద బండి కదా బ్రో, పెద్ద బండి అంటే చాలా ఖర్చు ఉంటుంది దాని రిపేరింగ్ అనేది. ఇంకా అట్లుంటుంది అని చెప్తారు. అది ప్రాబ్లం. లాంగ్ రైడ్ అయితే అనుకుంటున్నా సహకరిస్తలే బండి. చాలా నాకు ఏంటంటే అరిగిపోయింది కదా నాకు. ఇంకోటి ఏంటంటే ఊక టైట్ చేయించాల్సి వస్తుంది. జంప్ అవుతుంది బాగా. అది నేను ఇక్కడికి వచ్చినాక ఇది వీడియో తీసి పెడతాను మీకు. ఇంకా అయ్యి వినబండి పైప్స్ ఉన్నాయా పైప్లతో అన్నీ దర్శనం కోసం వేసినాం. ఇంకా చేయాలి ప్రకారం. ఇది వీల్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఇది సెంటర్ స్టాండ్ లేదు కదా, ఆన్లైన్లో ఉంటాయి కదా. ఆన్లైన్లో తీసుకుందామని అదే అనుకుంటున్నాను. ఎప్పుడో ఒకప్పుడు చేసేదానికి ఎందుకులే అన్నట్టు మళ్ళీ అట్లా. ఎప్పుడో ఒకప్పుడు చేసేదానికి ఎందుకు అన్నట్టు. కాకపోతే క్లీనింగ్ ఉంటుంది, చైన్ క్లీనింగ్ చేసుకోవడానికే మంచిగా. చైన్ క్లీనింగ్కే కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి, జావా ఉన్నాయి కదా. ఏంటంటే బ్రష్, ఇప్పుడు బ్రష్ ఉంది. అవును. ఇంకోటి ఏంటంటే 2 స్ప్రేస్ ఇచ్చింది సపరేట్గా. నా దగ్గర ఉంది స్ప్రే. అదే స్ప్రేస్ ఉంటాయి నా వైపు కూడా. స్ప్రేస్ కానీ బ్రష్ కానీ. ఇంకా ఏంటంటే కొద్దిగా వాడతలే కానీ అది ఇక వాడాలి. వాడకపోతే ఇవి ఎఫెక్ట్ వస్తుంది. ఇక హీట్ సిరిగిపోయిందా? అదే అట్లా విరిగిపోతుంది. విరిగిపోతుంది ఇప్పుడు ఇలా ఉన్నాయినా 1, 2 అట్లా విరిగిపోతాయి అన్న. జనరల్గా షార్ప్గా ఉండేవి షార్ప్గా ఉన్నాయి అంటున్నా. జనరల్గా నేను ఎప్పుడో చెప్పాను కానీ లేట్ అయింది. 15,000 కిలోమీటర్లకు 20,000 కిలోమీటర్లు చేయాలి. అట్లా నేను ఏంటంటే 30,000 అవుతుంది. నాకు టైం దొరకక ఎన్ని రోజులు కుదరలే. అందుకే మళ్ళీ ఇప్పుడు సర్వీసింగ్ లేట్ చేసుకున్నా కానీ చైన్ ఒకటి లేట్ చేయద్దు. దానివల్ల హార్డ్ మూమెంట్ వస్తుంది బండి. అదే మూమెంట్ హార్డ్ ఉంటుంది, రఫ్ ఉంటుంది, ఇంత స్మూత్ ఉండదు కదా. అట్లా స్మూత్గా కావాలి, ఇంకా జంప్ అవుతూ ఉంటుంది. చైన్కి ఆయిల్ లేదంటే జంప్ అయిపోతుంది. ఎన్నిసార్లు టైట్ చేపించింది తెలుసా? సుసార్లు టైట్ చేపించిన చైన్. లూజ్ అవుతుంది టైట్ చేయదు, లూజ్ అయితే టైట్ చేయదు. ఇంకా చైన్ అనేది కామన్, నడుతాం కాబట్టి కామన్ ఉంటుంది. ఏంటంటే మనం డైరెక్ట్ యూజ్ చేసినామంటే మంచిగా ఉంటుంది.
చూద్దాం లేకపోతే అదే స్ప్రే హార్డ్ ఉందా స్మూత్ ఉందా అన్న అంటే అర్థం కాలేదు. ఒక చైన్ స్ప్రే అనేది ఇలా నార్మల్ ఉందా? అది నార్మల్గా ఉంటుంది అట్లా మరి. నార్మల్ చైన్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు వాడు 2 ఇస్తాడు. ఒకటి క్లీన్ లోకి ఇస్తాడు, 2 నేను అక్కడ. రెండోది ఏమో హార్డ్ ఉంటుంది అనమాట. అదే ఒకటి ఆయిల్ క్లీన్ దుమ్ము డస్ట్ గిస్ట్ మొత్తం పోవడానికి, ఒకటేమో నార్మల్గా ఇది మన ఆయిల్ కోసం దానికోసం ఇస్తాడు. స్టఫ్ వాడగా సో మనకి రబ్బర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే వీటి నుంచే మనకి మూమెంట్ ఉంటుంది. మనం సడన్ మూమెంట్ చేస్తాం కదా, సో దానివల్ల ఇది విరిగిపోతాయి అంట. సో మనకి రబ్బర్స్ కొత్తవి కావాలి, జాయింట్ ఉండాలి. యాక్చువల్గా ఈ ఇతట ఎక్కడానికి ఇట్లా జాయింట్ ఉండాలి, కానీ దీనికునే చూస్తారా జాయింట్ ఇలా ఉండాలి. బట్ ఇవన్నీ ఇరిగిపోయాయి, యాక్చువల్గా జాయింట్స్ విరిగిపోయాయి. సో వీటి వల్ల మనకి స్మూత్ మూమెంట్ ఉంటుంది అంట. బట్ లేవే కాదు, ఇప్పుడు మళ్ళీ తెప్పించాలి సపరేట్గా దాంట్లో వేయడానికి. సో గైస్ ఇది యాక్చువల్గా మనం చేయించాం కదా, లైక్ చైన్ స్ప్రాకెట్ అయితే కొత్త చేసినాం కదా. ఇది ఆల్రెడీ టెస్టింగ్ కూడా జరిగిపోయింది అనమాట. నేను ఆ రోజు వీడియో చేయలేదు, బట్ ఆఫ్టర్ నెక్స్ట్ డే నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో అంటే నా ఎక్స్పీరియన్స్ కోసం జనరల్గా నేను ఇట్లా అంటే అది ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్, అంటే దాంతో ఎలా ఉందని చెప్పేసి చెప్పడం కోసం అనమాట. దాన్ని ఒకసారి యూజ్ చేసిన, అంటే ఒకసారి బైక్ డ్రైవ్ చేసిన తర్వాత ఎట్లుంది అనేది చెప్పేసి చెప్పడం కోసం నేను వీడియో అయితే అప్పుడు చేయలేదు. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డ్రైవ్ చేస్తాను కదా, సో ఎలా ఉందనేది కూడా చెప్తాను అనమాట. సరే అయితే చూద్దాము. ఇది వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది మనకి సైడ్స్ అనేది, బ్లాక్ ఉండదు, మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ రేర్ది కూడా డిస్క్ అది ఏమంటారు దాన్ని, రేర్ కూడా చేంజ్, అది కూడా బ్లాక్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి అయితే మీకు ఎట్లుందో లుక్ అయితే చూపిస్తాను. సో నేను ఆల్రెడీ వాడినా కదా, ఆయిల్ అంతా మొత్తం స్వెల్ అయిపోయింది, అంటే ఆయిల్ అంతా రిమ్స్ పైన పడిపోయింది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను పైకి. సో ఇది అన్నమాట, చూడొచ్చు, మీకు ఇక్కడ చూపిస్తాను. అబ్బో, సో ఇట్లా ఉంటుంది. అండ్ నేను 2 days వాడినా కదా, కలర్ కూడా గోల్డెన్ కలర్, ఇదంతా గోల్డెన్ కలర్ అన్నమాట. సైడ్స్ యూ కెన్ సీ గోల్డెన్ కలర్ ఉంటుంది. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా దూరం నుంచి చూపిస్తాను మీకు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ఇది. సో ఓకే, సో దీన్ని యూజ్ చేసిన, అంటే దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడతా. అండ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటంటే వెహికల్ ఎంతమందికి స్ప్రాకెట్ అయితే మొత్తం కంప్లీట్గా అరిగిపోయింది కదా, ఇంకా అది బైక్ ఫ్రంట్ వీల్ జంప్ అవుతుండే, అంటే మన యాక్సలేషన్ ఇచ్చినప్పుడు కూడా బండి జలకులు ఇస్తుండే. పెట్రోల్ అయిపోతే ఎట్లా ఉంటుంది, జలక్స్ ఇస్తుంది, అట్లా ఇస్తుండే. ఇప్పుడు ఇది వేసినాక మొత్తం వెహికల్ అయితే కంప్లీట్గా స్మూత్ అయిపోయింది. చైన్ సౌండ్ కూడా చాలా వరకు అసలు రావట్లేదు. వెహికల్ కూడా నడిపేటప్పుడు చాలా స్మూత్ ఉంది, అసలు హ్యాండిల్ వైబ్రేషన్ కూడా రావట్లేదు. సో నాకైతే బాగానే అనిపించింది. ఇది కంపేర్ టు ఒరిజినల్ దానికంటే ఇది డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ కొంచెం బెటర్ అంట, నేను చాలా రివ్యూస్ చూసిన. అండ్ మైలేజ్ వరకు వచ్చేసరికి మైలేజ్ కూడా చాలామంది పోతుంది అని అంటారు, కానీ నేను చాలా వెతికిన, బట్ పెద్ద తేడా ఏమి ఉండదు. మైలేజ్ డిఫరెన్స్ అంటే స్టాండర్డ్ అయినా ఇది అయినా కూడా అంతే మైలేజ్ వస్తుంది, నడిపేదాన్ని బట్టే ఉంటుందని చెప్తున్నారు, అంటే వెతికిన. సో అదే ఉంది, మన నడిపేదాన్ని బట్టే ఉంటుందంట. ఓకే, సో నేనైతే ఒక 2 days అంటే 1 day 2 days నడుపుకుంటా. నాకైతే మంచిగా అనిపించింది, అంటే లైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే నాకైతే మంచిగా అనిపించింది డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే. సో ఇది గైస్, దానికి దీనికి 300 తేడా, అది 2400 ఉంటుంది ఒరిజినల్, అది అంటే దీనికి స్టాండర్డ్ది స్ప్రాకెట్. అండ్ రోలాన్ వచ్చేసి మంచి బ్రాండ్, యాక్చువల్గా చాలామంది చెప్పారు నాకు మంచి బ్రాండ్ అని చెప్పి. సో ఇది వచ్చేసి 2700 ఉంది. ఇన్స్టాల్ చేసినందుకు కూడా ఒక 400 తీసుకున్నాడు. సో టోటల్ ఇంకా 3000 చేంజ్ అయిపోయింది ఇంకా. ఓకే, సో
దగ్గర దగ్గర 30 కిలోమీటర్స్ వరకు నేను ఒకటే చైన్తో నడిపించాను అనమాట. జనరల్గా ఇది చైన్స్ అంటే చైన్ లైఫ్ వచ్చేసి మనకి 15,000 కిలోమీటర్స్, 15 to 20. అంటే మనం నడిపేదాన్ని బట్టి మనం సరిగ్గా మెయింటెనెన్స్ అంటే స్ప్రేస్ లూప్ చేయకపోయినా, చైన్ లూప్ చేయకపోయినా, ఇట్లా అయిపోయినా కూడా ఒక 10,000 కిలోమీటర్స్ వరకు లాస్ట్ వస్తుంది. సో దాని తర్వాత చైన్ తరిగిపోవడం అట్లా అవుతుంది. సో ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే 10,000 కిలోమీటర్స్ చేంజ్ చేయించాల్సి వస్తుంది. బట్ నాకు కొంచెం డిలే అయింది అంతే తేడా. ఓకే, సో ఇట్లా ఇది గైస్. అండ్ మీకు ఇది లింక్, ఇది అమెజాన్లో ఉంది ప్రోడక్ట్. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.